తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. దయచేసి ఏమనుకోండి మన ఊరికి వెళ్ళాలా అన్న వచ్చేది లోపలికి మరుగుతున్నాం కదా అందరికి వెళ్ళాలా అవా భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఉంటదట. నెత్తి మీద రూపాయి పెడితే ఆడనా కూడా అమ్ముడు కొంటారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పైసలు తీసుకొని అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని బీజేపీ పార్టీ ఎందుకు కొంటది? అవునా, కొంటదా? అయినా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు కొంటారని చెప్పి బీజేపీ డ్రామా చేసిందని చెప్పేసి ఈ కేసీఆర్ డ్రామాలు ఆడింది కదా. నలుగురు ఎమ్మెల్యేలు కొంటే దాంట్లో ముగ్గురేమో కాంగ్రెస్ నుంచి అమ్ముడు పోయిన వాళ్ళే. అవునా కదా? అటువంటి వాళ్ళని కొని నలుగురు ఎమ్మెల్యే కొంటే ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా? మరి మీరు నమ్ముతారా కొంటానంటే? బీజేపీ పార్టీ నిజంగా కొన్నా నమ్ముతారా? నిజంగా ఏదైనా ప్రభుత్వం పడిపోతుందా? ఎక్కడ చూసినా మునుగోడ్ల ఎలక్షన్ల ముందర బీజేపీ 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 అంటుంది. బీజేపీని బదనామం చేసేందుకు ఈ ఫామ్ హౌస్ డ్రామా చేసింది కేసీఆర్ కాదా? అవునా కదా? అందుకనే ఆయన తీసుకున్న పొందర ఇప్పుడు ఆయనే పడ్డాడు. ఇప్పుడు కేసీఆర్ మెడ చుట్టూ తిరుక్కుంది. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేల కేసుగా బయటికి రాడు. నేను చెప్తున్నా, పెన్షన్ వచ్చే అమ్మలారా